స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని గత 2.5 సంవత్సరాల కాలంగా అనేక మార్లు అధికారులకు విన్నవించినా ధర్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు ఈ నెల 4వ తేదీ స్విమ్స్ డైరెక్టర్, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి అందరికీ చట్టబద్ధంగా సమ్మె నోటీసు రిజిస్టర్ పోస్టులో పంపించడం జరిగిందని తెలిపారు. ఈ జైలుకు, రైలుకు, ఈ బుడ్డ బెదిరింపులు ఊరు మేము భయపడము. మర్యాదగా, పద్ధతిగా పేదోళ్ళ కడుపులు కొట్టద్దండి. కరోనా కాలంలో మీరు ఏసీలో దాముకున్నారు. కరోనా కాలంలో పీనిగులను ప్యాక్ చేశారు. ఇదే హాస్పిటల్ మాకు తెలుసు. కరోనా కాలంలో పీనిగులతో కాపురం చేశారు ఈ కార్మికులు. మీరు ఊరు చేయలే, ఏసీ రూమ్లో కూర్చున్నారు ఇంతంత కట్టుకొని ముఖానికి ఇంతంత. కానీ అంతా ప్రాణాన్ని తెగించిన వాళ్ళకు కూడా న్యాయం జరగలే. ఓ 60-70 మంది నోటుకుని తీసేసేది. పేదోళ్ళ కడుపులు కొట్టి మీరేం బాగుంటారు? పేదోళ్ళ కడుపులు కొట్టే వాళ్ళు ఇంతవరకు చరిత్రలో ఊరు బాగుపడలే. మీకు కూడా అదే గతి పట్టరాదు. కాబట్టి పెద్ద మనిషి తరహాగా కార్మికులకు న్యాయమే, అన్యాయమే అడగలే, న్యాయంగానే అడుగుతా ఉన్నాము. ఎస్ఎల్విస్లో చేరి 3 ఏళ్ళు అయింది. ఏం ఎదుగు బొదుగులేదా? ఈరోజు శానిటేషన్ అంటా ఉంటారు. రైట్, గవర్నమెంట్ శానిటేషన్కి 21,000 రూపాయలు ఇస్తుంది. మున్సిపాలిటీ పోయి చూసుకోండి. శానిటేషన్ పేరుండే వాళ్ళకి 21,000 గవర్నమెంట్ జీవో ఇచ్చేసిపోయింది. మీ 21,000 ఇంటి నాకేం చేత కాకనా మీరు ఎట్ట మాట్లాడినా, ఎట్ట తిప్పి మాట్లాడాలి మాకు తెలుసు. మే శానిటేషన్ ఒప్పుకుంటాం 21,000 లేదు. నీ పద్ధతిగా ఉంటాను దేవుడి దగ్గర అంటే పద్ధతిగా నాకు 3% ఎట్ట పెరిగిందో అట్లే పెంచండి. ఊరికి పెరగబట్టి మనం అడగం. అందరికి పెంచి మనం కడుపులు కొడతామంటే 30 ఏళ్ళు ఊడికం చేసినాము, గుడ్డు సేకరి చేసినాము, ఎట్టి సేకరి చేసినాము, బానిసలాగా బతికినాము. ఇంకా ఎంతకాలం బతకాలి? రాని ఏ పెద్ద మనిషి వస్తాడు అడుగుతాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. సమ్మె అనేది జరిగి తీరుతుంది. పెద్ద మనుషులు మర్యాదగా కానీ చట్ట ప్రకారం, మనిషి ప్రకారం కాదు, చట్ట ప్రకారం ఏముందో దాని ప్రకారం చేయండి. పేద కార్మికులకు న్యాయం చేయండి. 18వ తేదీ తర్వాత మేము సమ్మెలోకి వెళ్లి తీరతామని చెప్పి 100% కార్మికులందరూ బ్యాడ్జీలు వేసుకుని తిరగడం అనేది స్విమ్స్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. నాకు తెలుసు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్గా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎంత పెద్ద ఎత్తున తిరుగుబాటు రాల. దానికి ముందు కేవీ నాయుడు గారు అని ఉన్నారు డైరెక్టర్గా. అప్పుడు కూడా మాకు తెలుసు, అప్పుడు కూడా ఇంత తిరుగుబాటు రాల. ఆ తర్వాత కాబట్టి తప్పనిసరిగా మనకు విజయం సిద్ధించి తీరుతుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కారణం ఏమంటే మనం అడిగేది